కోసం పోరాడనని ఆయన పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి శాంతియుత నిరాహార దీక్షలు నిరసన దీక్షలు కూర్చున్నారు. దాని ప్రభావం ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండామ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు.